సారు కొన్ని రోజుల సంధి పార్టీ మారుతుండన్న వార్తలు షికారు చేస్తున్నాయి. మల్కాజ్గిరి కానీ కరీంనగర్ ఎంపీ సీట్లకెళ్ళి కానీ పోటీ చేస్తుండొచ్చు అని గాసిప్స్ గలగల వారుతున్నాయి. అసొంటి టైంలోనే నేను కమలం పార్టీలనే ఉంటున్నా, కాంగ్రెస్లకు పోతలేను అని ఆయన నిరూపించుకునే తందుకు సీఎం సార్కు సురుకులు పెడుతుండా అన్న అనుమానం వస్తుందట సార్ మాటలు చూసిన వాళ్ళకు. నడమ కిష్నాల్ సారు సర్కార్ను ఏమంటలేడు, బండనేమో సర్కార్ను తిట్టుట్లా బాజుకే ఉంటున్నాడు. కానీ ఈటల సార్ మాత్రం రేవంత్ సర్కార్ మీద ఈటలు ఇసురుతున్నాడు. నిన్న మొన్నట్లనే ఈటల సార్కు కరీంనగరే కానీ మల్కాజ్గిరి ఎంపీ సీట్ కానీ ఇయ్యకుంటే కాషాయం పార్టీ కన్వదీసి పడేసి కాంగ్రెస్ కప్పుకునే ఛాన్స్ ఉన్నదని వార్తలేని వస్తున్నాయి. అసొంటి సిచ్యువేషన్లో ఈటల సార్ సర్కార్కు సురుకులు పెడుతున్నాడు. అంటే నేను పార్టీ మారతలేను అని ఇండికేషన్ ఇచ్చేతందుకే ఈ తీరులో మాట్లాడుకొస్తుండా ఏంది అని గుసగుసలే తినబడుతున్నాయి. చూస్తూ ఉన్నాం, 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. మీ దండం పెడతాం, మాకు అప్పులు ఇవ్వండి, మా దండం పెడతాం, అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. అమిత్ షా గారిని కలిసిండ్రు, ప్రధానమంత్రి గారు కలిసిండ్రు, ఆర్థిక మంత్రి గారిని కలిసిండ్రు. కానీ ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు. నీ జిఎస్డిపి మీద ఆధారపడి, గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తా తప్ప అంతకంటే కూర్చే ఆస్కారం లేదు. సీఎం రేవంత్ సార్ ఢిల్లీకి పోయిండు కదా, ఢిల్లీకి పోయి మీకు దండం పెడతా మోడీ గారు మాకు అప్పు ఇయ్యండ్రి అని అడిగే తందుకు పోయిండని అనుకొచ్చిండు. మరి ఎక్కిరింపులు వెనకపోయింటి ఏడికి పోతలేను, కమల పువ్వుల మఠంలోనే ఉంటున్నా అని చెప్పే తందుకు సీఎంను అట్లా అంటుండని అంటున్నారు నిపుణులు. బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం తాను అప్పులు అడిగే తందుకు ప్రధానులను ఆర్థిక మంత్రులను కలవరా? సార్ ఫైనాన్స్ మినిస్టర్ గా చేసిండు. అప్పుల కోసం ఢిల్లీకి పోయి కేంద్రం తోక చుట్టూ తిరగలేదు. మీరు చేస్తేనేమో ఓటీ, అవతలు చేస్తే ఇంకోట అన్నట్టు మాట్లాడితే ఎట్లనో ఈటల సారు అని అంటున్నారు అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా.